హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి రన్నింగ్ చేస్తుంటే బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్. ఒకడేమో నోరుతో చెప్తాడు, ఇంకోడేమో ముక్కుతో చెప్తాడు. సో ఇవన్నీ కావు, ఎట్లా చేయాలి ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని మీరు అర్థం చేసుకోండి. మినిమం ఈ వీడియోకి ఒక 200 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆర్మీ, పోలీస్, రైల్వేస్, ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ప్రిపరేషన్ వాళ్ళు 100 to 200% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం రన్నింగ్ చేసేటప్పుడు నోరుతో తీసుకోవాలన్నా ముక్కుతో తీసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ముక్కుతో తీసుకుంటే చాలా మంచిది, శ్వాస కరెక్ట్ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది అని అనుకుంటారు. అవును, నిజమే. వాస్తవానికి మనం పడుకునేటప్పుడు ముక్కుతోనే తీసుకోవాలి. అసలు నేను కూడా ముక్కుతోనే తీసుకుంటాను. ఒకటి పాయింట్ నెంబర్ 1 అయిపోయింది కదా. పాయింట్ నెంబర్ 2కి వద్దాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తుంటే హెవీ ప్రెషర్ పెట్టి కిలోమీటర్ అయిపోతుంది. అవును, ముక్కుతో తీసుకోవచ్చు. కిలోమీటర్న్నర అయిపోతుంది, ముక్కుతో తీసుకోవచ్చు. కానీ 2 kilometers దాటిన తర్వాత మనకు హెవీ బ్రీతింగ్ అవసరం అవుతుంది. అప్పుడు మనకు ముక్కు అనేది మనకు యూజ్గా. అయితే దీని అర్థం ఏంటో తెలుసా, ఒకవేళ ముక్కుకి కోల్డ్ అయితే ఎట్లా రన్నింగ్ చేస్తావు నువ్వు? ఒకవేళ కోల్డ్ అవుతుంది, మనకు సర్ది అవుతుంది. సర్ది అయినప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతావు? చేయలేవు కదా, కష్టం, చాలా కష్టం. అందుకోసమే మనం రన్నింగ్ చేసేటప్పుడు ముక్కు, నోరు రెండు యూజ్ చేయాలి. రెండు యూజ్ చేయడం వల్ల మనకు హెవీ బ్రీతింగ్ వస్తుంది. అంటే మనము బండి స్టార్ట్ చేస్తాం, లోకల్లో తిరిగితే ఏం చేస్తాం, 50-60 రూపాయలు పెట్రోల్ యూజ్ అవుతుంది. కానీ అదే బండి లాంగ్ పోవాలంటే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఇట్లా చేయించుకుంటాము. మన బాడీకి కూడా చాలా బ్రీతింగ్ అనేది, చాలా గాలి అవసరం. సో మనము రన్నింగ్ చేస్తున్న కొద్దిగా ప్రెషర్ పడుతుంటుంది, మన బాడీ పైన ప్రెషర్ పడుతుంటుంది, బ్రీతింగ్ కంట్రోల్ కాదు. చాలామంది నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. కాదు, మీరు ఫిట్నెస్లో లేకపోవడం వల్ల పల్స్ లెవెల్స్ అనేది తట్టుకోలేక, హెవీ బ్రీతింగ్ తట్టుకోలేక, సో మీకు అట్లయితుంటుంది బాడీ, అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే, ఈ బ్రీతింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఇప్పుడు ముందు చెప్పిన ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలనే దాని గురించి చెప్తా. రన్నింగ్ చేసేటప్పుడు నోరుతోని, ముక్కుతోని, ఈ రెండింటితోని మీరు బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాం, ఎలా చేసుకోవాలి? సో ఒక స్టెప్ ముందరకెట్టి మనం యాక్షన్లోకి వద్దాం. ఓకే, హ్యాండ్స్ ఇట్లా చేస్తుంటాం కదా. ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 5 kilometers 10 kilometers రన్నింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాక్షన్. ఓకే, నోరు అనేది హాఫ్ ఇంచు ఇదిగో ఈ నా మౌత్ ఉంది కదా, ఇట్లా బ్రీతింగ్, సౌండ్ అవసరం లేదు, ఇట్లా జస్ట్ వినిపించాలని చెప్తున్నా. నేను నోరుతో తీస్తున్నా కదా, మీకు అర్థం కావాలి. నోస్తోనైతే సౌండ్ రాదు. ఇప్పుడు నేను నోరుతో తీస్తున్నా కదా, చూడండి. మౌత్ నోస్ రెండు యూజ్ చేయాలి. నోరు, ముక్కు రెండు. ఇది ఈ పొజిషన్. సో ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాం. ఇగో చూడండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను నోరుతో తీసుకుంటున్నా. అదే ఇప్పుడు నేను మాట్లాడుకుంటా నోరుతో తీసుకోకుండా ముక్కుతో తీసుకుంటే, నేను ఇప్పుడు ఈ జాగింగ్ చేసేటప్పుడే నేను ఆల్అవుట్ అయిపోతాను. ఎందుకు అంటే నాకు ఈ నోస్తో తీసుకునేది సరిపోతుంది. సో నాకు కావాల్సింది ఏంది, నాకు ఖచ్చితంగా నోరు, ముక్కు రెండు కావాలి. సో ఇది ఇప్పుడు బ్రీతింగ్ అర్థమైంది కదా, ఈ రెండు దాంట్లతోనే తీసుకోవాలి. ఓకేనా? ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా. మార్నింగ్ లేచిన బట్టే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ ఎట్లా చేయాలి? దాదాపుగా హోల్డ్ చేయాలి. 5 to 6 seconds వరకు బ్రీత్ ఇన్ చేసి హోల్డ్ చేసి, బ్రీత్ అవుట్ కొట్టేటప్పుడు కూడా 5 to 10 seconds వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. సో అర్థమైంది అనుకుంటా. సో బ్రీతింగ్, నోరు, ముక్కు ఈ రెండింటితోని మనం బ్రీతింగ్ తీసుకుంటేనే మన బాడీకి ఈ ఫీల్ అనేది మనకు సరిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకో. మీరు ఎట్లా పడితే అట్లా ఏదో వీడియోలో నోరుతోని, మౌత్తోని తీసుకోవాలంటే మౌత్తో తీసుకుంటారు, ఎట్లా చచ్చిపోతావు. లాంగ్ డిస్టెన్స్ చేస్తే చచ్చిపోతావు, స్పీడ్ వర్కౌట్ చేస్తే చచ్చిపోతావు. ఎవరైనా ఎంత పెద్ద తోపు అథ్లెట్ అయినా కానీ గుర్తుపెట్టుకో, రెండూ యూజ్ చేస్తారు. ఐఎమ్ ప్రొఫెషనల్ రన్నర్, 14 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో అందరూ మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.